నమస్కారం వార్తలకు స్వాగతం నేను రజిత ముందుగా ముఖ్యాంశాలు నేడు బీహార్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన దాదాపు 10,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు నాగర్ కర్నూల్ జిల్లాలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ బనకచెర్లపై అధ్యయనానికి కమిటీ వేస్తామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కేంద్రం చొరవతో తెలంగాణ ఏపీ మధ్య జల వివాదాలు సమసిపోతాయని ఆశాభావం చమురు సరఫరాలో అమెరికా ఆంక్షలపై పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ స్పందన ఈ విషయంలో ఆందోళన అవసరం లేదని స్పష్టీకరణ వారణాసి వేదికగా నేటి నుంచి నషాముక్త్ భారత్ సమ్మిట్ కాశీ డిక్లరేషన్ పేరిట మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ ప్రణాళికను విడుదల చేయనున్న కేంద్రం రాష్ట్రంలో 2 రోజుల పాటు భారీ వర్ష సూచన పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ఇక వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు బీహార్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు ఈ ఉదయం 11:30 బీహార్లోని మోతీహరిలో 7,200 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు అలాగే పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితమిస్తారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు అనంతరం పశ్చిమ బెంగాల్ చేరుకుని మధ్యాహ్నం 3 గంటల సమయంలో 5,000 కోట్ల రూపాయల విలువగల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితమిస్తారు అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు కొల్లాపూర్ మండలం జట్టుప్రోలులో మదనగోపాల స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి సందర్శించనున్నారు ఆ తర్వాత జట్టుప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలుకు సీఎం శంకుస్థాపన చేస్తారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు సభా వేదికపై ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారు ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో మాట్లాడారు నదుల అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఇచ్చంపల్లిలోని కావేరీ నదితో అనుసంధానించాలనే ప్రతిపాదన ఉందన్నారు తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో పర్యటిస్తానని సీఎం తెలిపారు ఢిల్లీలో జరిగిన సమావేశంపై కేసీఆర్ కుటుంబం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు నదీ జలాల సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం పిలిచినప్పుడు వెళ్లకపోతే ఇంకెక్కడికి వెళ్లాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన బతుకమ్మ చీరలు కేసీఆర్ కిట్ తప్ప పాత పథకాలన్నీ అమల్లోనే ఉన్నాయని చెప్పారు సొంత వివాదాలతోనే బీఆర్ఎస్ పార్టీకి సరిపోతుందని కేటీఆర్ నాయకత్వాన్ని కవిత కూడా ఒప్పుకోవడం లేదన్నారు దుబాయ్లో కేదార్ అనే వ్యక్తి మృతి చెందడానికి కేటీఆర్ కారణమని కేదార్ మృతికి సంబంధించిన నివేదికను ఆధారాలతో సహా అసెంబ్లీలో బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు హైకోర్టు పర్యవేక్షణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతోందని ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని కూడా పలువురు డిమాండ్ చేస్తున్నారన్నారు బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వానికి సరైన వ్యూహం ఉందని దీనిపై అవగాహన లేకుండా చాలా మంది మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు బీజేపీ పాలిత రాష్ట్రాలలోనూ ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేసిన తర్వాతే కిషన్ రెడ్డి మాట్లాడాలన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును రప్పించడంలో కేంద్రం 1.5 ఏళ్ల ఆలస్యం చేసిందని రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తులో ఏం తప్పులున్నాయో ఎత్తి చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణలో నూతన రైల్వే ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబుతో కలిసి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కలిశారు తెలంగాణకు నూతన రైల్వే ప్రాజెక్టులతో పాటు సెమీ కండక్టర్ ప్రాజెక్టులను త్వరగా అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం పరిశోధనా కేంద్రాలు తెలంగాణలో ఉన్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు అడ్వాన్స్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే ఫ్యాబ్ ప్రాజెక్ట్ క్రిస్టల్ మ్యాట్రిక్స్ కు ఆమోదం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు
రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో హైటెక్ ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటుకు ఈఎంసీ 2.0 పథకం కింద సహకారం కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు సమీపంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. నల్గొండ జిల్లా రైతులు నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. వానాకాలం మొదలై 45 రోజులు గడిచిపోయినప్పటికీ సరైన వర్షాలు లేకపోవడంతో మెట్ట పంట రైతులు నీరు లేక అవస్థలు పడుతున్నారు. తెలంగాణలో వర్షాలు ఆశాజనకంగా లేకపోయినప్పటికీ ఎగువన రాష్ట్ర కర్ణాటకలో కురిసిన వర్షాల వల్ల నారాయణపేట, ఆల్మట్టి, తుంగభద్ర, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు నిండాయి. 15 రోజులుగా శ్రీశైలం నుండి నాగార్జున సాగర్కు నీటి విడుదల కొనసాగింది. ప్రస్తుత సాగర్లో 560 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది. నాగార్జున సాగర్ నిండడానికి మరో 30 అడుగుల నీరు రావాల్సి ఉంది. అయితే శ్రీశైలంలో వరద తగ్గడంతో కేవలం విద్యుత్ ఉత్పత్తి ద్వారా మాత్రమే కొంత నీరు దిగువకు విడుదలవుతోంది. జిల్లాలో పరిస్థితిపై మా ప్రతినిధి మంజులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మంజుల, చెప్పండి, జిల్లాలో వ్యవసాయం ఎలా కొనసాగుతోంది? రైతులు ఏమంటున్నారు? రజిత, రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా అయినటువంటి నల్గొండ జిల్లాలో అటు మెట్ట పంటలు, వరి పంట కూడా ఎక్కువగా సాగు చేశారు. అయితే ఈసారి ముందస్తుగా ఋతుపవనాలు మన రాష్ట్రానికి తాకడంతో రైతులు కూడా ఆశాజనకంగా ఉండి జూన్ మాసంలోనే మెట్ట పంటల్ని సాగు చేశారు. జిల్లాలో చూసుకున్నట్టయితే కనుక 5 లక్షల వరకు పత్తి సాగు చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ 4 లక్షల ఎకరాల్లో రైతులు పత్తిని, ఇతర పెసర, కందులు, మెట్ట పంటలను కూడా సాగు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ మొక్కలు మొత్తం కూడా ఇప్పుడు ఇటీవల కాలంలో జిల్లాలో 36 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు వడగాలులు వీస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో 5 లక్షల పైగా వరి సాగు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే రైతులు వరి నాట్లను వేసుకొని రెడీగా ఉన్నారు. బోర్ల కింద సాగు చేసిన 1,00,000 ఎకరాల పంటను సజావుగా. నాగార్జున సాగర్ ప్రస్తుత పరిస్థితి ఏంటి? గతంతో పోలిస్తే ఎలా ఉంది? నాగార్జున సాగర్ విషయానికి వచ్చేసరికి గత 10 ఏళ్లుగా కూడా ఆగస్టు మొదటి వారంలో ఆయకట్టుకు నీటి విడుదల కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు నీటి విడుదలకు సంబంధించి కేఆర్ఎంబీ ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. నాగార్జున సాగర్ లో అటు సుంకేశ్ల, జూరాల నుంచి శ్రీశైలంకు వచ్చిన వరదని 60,000 క్యూసెక్ల నీటిని దిగువకు నాగార్జున సాగర్ విడుదల చేస్తున్నారు. గత 15 రోజులుగా విడుదల కొనసాగుతుంది. అయితే నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు మాత్రం నీటి కోసం ఎదురు చూస్తున్నారు. కేఆర్ఎంబీ ఆంధ్రాకు, తెలంగాణకు నీటి కేటాయింపులు ముగిసిన వెంటనే కేఆర్ఎంబీ డెసిషన్ తీసుకున్న తర్వాత కాలువలకు నీటి విడుదల కొనసాగనుంది. రైతులు గత ఏడాది కంటే కూడా ముందుగా నీటి. అయితే ఈ రోజు నాగార్జున సాగర్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటనకు సంబంధించిన వివరాలు చెప్పండి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ రోజు నాగార్జున సాగర్ కి వస్తున్నారు. అక్కడ జెన్కో ఆధ్వర్యంలో హైడ్రా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి పరిశీలించనున్నారు. రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు అతిగా పెరిగిపోవడం, ఇప్పటి వరకు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాలేదు. గత ఏడాది చూసుకున్నట్టయితే 75 రోజుల పాటు ఇక్కడ 50,000 మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి జరిగింది 7 టర్బైన్ల ద్వారా. ఈసారి ఇంకా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రజిత, ధన్యవాదాలు మంజుల. ఇక బనకచెర్ల సమస్యపై అధ్యయనం చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. గోదావరి జలాల పంపకం, బనకచెర్ల ప్రాజెక్టు సమస్యపై జాతీయ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చొరవతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తాము ఆశిస్తున్నామన్నారు. ఈ సమస్యను పరిష్కరించడంతో ఆసక్తి కంటే రాజకీయమే ఎక్కువగా కనిపిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సమస్య పరిష్కారంపై దృష్టి సారించినందున ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలు త్వరలో సమసిపోతాయని భావిస్తున్నట్లు ఎన్ రామచంద్రరావు అన్నారు. Tripartite meeting yesterday in Delhi with the Jal Shakti Minister and the two Chief Ministers of Andhra and Telangana was held yesterday with regard to the Godavari water sharing on Banakacharla issue. We only hope that both the Chief Ministers and the Jal Shakti who sat should solve their problems amicably. But more than solving the problem, I think politicizing of
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ వ్యాఖ్యలను కూడా హరీష్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాట్లాడిన ప్రతిసారి హరీష్ రావు మాట్లాడుతున్నారని, ఉనికిని చాటుకోవడానికే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదన్నారు. గోదావరిలో 3000 టీఎంసీల వరద నీరు అందుబాటులో ఉందని, ఆంధ్ర ప్రాజెక్టులు కట్టుకున్నా తెలంగాణకు ఎటువంటి నష్టం లేదని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గోదావరి జలాలపై బీజేపీ వైఖరేంటో చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. సిరిసిల్లలో పర్యటించిన సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో మీటింగ్ పెట్టించింది చంద్రబాబేనని, కమిటీ వేసేది కూడా ఆయనేనని కేటీఆర్ ఆరోపించారు. గోదావరి జలాలపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైఖరేంటో స్పష్టం చేయాలన్నారు. తెలంగాణకు మళ్లీ ద్రోహం చేసేందుకు పెద్ద కుట్రే జరుగుతోందని, ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచెర్లపై పోరాటానికి ఎక్కడి వరకైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు. నీళ్ల వాటాలు తేలాకే ఏ ప్రాజెక్టైనా చేపట్టాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రాయలసీమకు కూడా ప్రయోజనం కలగాలని ఆకాంక్షించారని, పక్క రాష్ట్రానికి అన్యాయం జరిగేలా కుట్రలు చేయలేదన్నారు. ఏపీతో చర్చల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఉపసంహరించుకోవాలని, ఒకవేళ నిర్ణయం మారకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో కోవట్టు పాలన నడుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటున్నారని కేటీఆర్ విమర్శించారు. కాచిగూడ నుండి రాజస్థాన్లోని జోధ్పూర్కు నడపనున్న కొత్త రైలును ఆధునిక ఎల్హెచ్బి బోగీలతో పట్టాలు ఎక్కించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందులో 7 చొప్పున స్లీపర్, థర్డ్ ఏసీ, 2 సెకండ్ ఏసీ బోగీలతో పాటు 4 జనరల్ బోగీలు, 1 చొప్పున లగేజీ, దివ్యాంగుల కంపార్ట్మెంట్లు సహా మొత్తం 22 బోగీలు ఉంటాయి. రేపు శనివారం కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి దీన్ని ప్రారంభిస్తారు. ఆ రోజు ప్రత్యేక రైలుగా నడిపి 20వ తేదీ నుంచి రెగ్యులర్గా నడిపించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. నిజామాబాద్, ముద్గేడ్, నాందేడ్, పూర్ణ, అకోలా మీదుగా జోధ్పూర్లోని భగత్ కీ కోటి స్టేషన్కు చేరుకుంటుంది. ఈ ఎక్స్ప్రెస్ వారం మొత్తం నడుస్తుంది. రోజు రాత్రి 11:50 కాచిగూడ నుంచి బయలుదేరుతుంది. ఇక రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలు బి కేటగిరీ యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేసుకునేందుకు రేపు 19వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. శనివారం ఆయా కళాశాలలు నోటిఫికేషన్ జారీ చేస్తాయి. ఈ సీట్లకు సంబంధించి ప్రవేశాలను ఆగస్టు 10 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి పేర్కొంది. ఈ మేరకు చైర్మన్ ఆచార్య బి బాలకృష్ణారెడ్డి షెడ్యూల్ను విడుదల చేశారు. కన్వీనర్ కోటా కింద 70% సీట్లను ప్రభుత్వం కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. మిగిలిన 30% బి కేటగిరీగా పిలుస్తారు. నిబంధనల ప్రకారం ఆ సీట్లను కూడా కన్వీనర్ కోటా ఫీజుతోనే మెరిట్ ఆధారంగా ఇవ్వాల్సి ఉండగా, అధిక శాతం కళాశాలలు 6 లక్షల నుంచి 12 లక్షల రూపాయల వరకు డొనేషన్ల పేరిట తీసుకుని సీట్లు విక్రయిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. కొన్ని కళాశాలలు 30%లో సగం సీట్లను ఎన్ఆర్ఐ ప్రాయోజిత అభ్యర్థులకు కేటాయిస్తాయి. ఆ సీట్లకు గరిష్టంగా $5,000 సమానంగా ఫీజు తీసుకోవచ్చు. అయితే డిమాండ్ లేకపోవడంతో సిఎస్సి సంబంధిత బ్రాంచీలకు తప్ప మిగిలిన వాటికి ఫీజులు సగానికి పైగా తగ్గిస్తున్నాయి. ఇప్పుడు విరామం. కొత్త కార్గిల చికెన్ అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపాల్సింది. ఆగు మొద్దు. ఏంటి? ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు. నీకు అర్థమైంది కదా, రిలాక్స్. కానీ కార్గిల చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వారు కాదు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా, స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు. గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి. మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి, లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. వార్తలకు తిరిగి స్వాగతం. సాంకేతికత మనిషికి ఉపయోగపడే విధంగా ఉండాలని సిబిఐ మాజీ సంయుక్త సంచాలకులు లక్ష్మీనారాయణ అన్నారు. ప్రస్తుత సమయంలో వస్తున్న కృత్రిమ మేధతో ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగిన ఏఐ భారత్ ఉత్సవ్ 2025లో లక్ష్మీనారాయణ, జస్టిస్ నెరెళ్ల మాల్యాద్రి, పంటగ్రామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇండియా చైర్మన్ ఈజీ రాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కృత్రిమ మేధ వల్ల అనేక కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. దీనిని సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. జస్టిస్ నెరెళ్ల మాల్యాద్రి మాట్లాడుతూ దేశంలో ఏఐని సమర్థంగా ఉపయోగించే యువత ఉందని అన్నారు. పంటగ్రామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇండియా చైర్మన్ ఈజీ రాజన్ మాట్లాడుతూ ఏఐ ఎప్పటికీ మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాదన్నారు. Artificial intelligence, according to me, cannot replace human intelligence, but only in this it will augment and it will help the human beings to make the analysis more accurate and more into all different fields. So this particular platform has given an opportunity to know how the AI is going to influence our lives and what are the developments, how we need to control the AI also. That is also very important because technology always needs some breaks. It can't be let loose. So this conference has discussed that also, how AI can be used in the health sector and how AI can be used in the education sector and how AI can be used in the crime detection and also helping people in various fronts, maybe disaster management, maybe environmental protection, all these things. భారతదేశంలో 1.4 బిలియన్ పీపుల్ ఉన్నారు. ఆ పీపుల్ని ప్రొటెక్ట్ చేస్తూ మన కల్చర్ని ప్రొటెక్ట్ చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసి రెగ్యులేట్ చేసి ఎకానమీని సొసైటీకి ఉన్న అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేస్తూ అది యంగ్స్టర్స్ మాత్రమే చేయగలుగుతారు. ఈరోజు యంగ్స్టర్స్ ముందుకొచ్చారు. రాబోయే రోజుల్లో 2025 ఆఖరిలో కానీ 2026 మొదట్లో కానీ డిజిటల్ యాక్ట్ రాబోతుంది. అదేవిధంగా ఏఐకి సంబంధించి కూడా ఒక యాక్ట్ రాబోతుంది. దీని ద్వారా ఇన్నోవేషన్స్ వస్తాయి. It's all about pattern recognition. Once you understand the meaning of pattern recognition, we all understand, we do pattern recognition. You understand me by my features. So like that, these are certain inputs you have to give to the machine. Machine understands, it takes its own logical decisions. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్ఎస్ ఫంక్షన్ హాల్లో సిపిఐ పార్టీ జిల్లా 4వ మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి పాల్గొన్నారు. మహాసభలో భాగంగా కార్యకర్తలు పార్టీ జెండాను ఎగురవేసి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం భవిష్యత్తులో పార్టీ చేపట్టబోయే కార్యకలాపాలపై చర్చించారు. ఈ సభను ఉద్దేశించి నేతలు ప్రసంగించారు. ప్రశ్నించే గొంతులు బలపడాలంటే కమ్యూనిస్టులు అందరూ ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆపరేషన్ కగార్ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం అవసరమన్నారు. బనకచెర్ల ప్రాజెక్టులో వరద నీటి పేరుతో నీటిని తరలించే ప్రయత్నం నిలిపివేయాలన్నారు. భారతదేశంలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ మరొకటి లేదు. అధికారం లేకపోయినా సరే కమ్యూనిస్ట్ పార్టీ మనుగడ సాగిస్తుందంటే కేవలం అది ఈ సిద్ధాంతం ప్రజల కోసం పుట్టిన సిద్ధాంతం. కాబట్టి ఈ తరుణంలో ప్రశ్నించే గొంతులు మరింత బలపడాలి, పేద వర్గాలతో పోరాడే గొంతులు మరింత బలపడాలంటే కమ్యూనిస్టులు అందరూ ఒకటి అవ్వాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఈ ఆపరేషన్ కగారు పైన ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వాలని కోరుతా ఉన్నాం. కాళేశ్వరం పైన ప్రభుత్వం తక్షణం ఒక నిర్ణయం చేయాలి. అదేవిధంగా దాన్ని వేసిన కమిటీలు త్వరితగతిన వాళ్ళ జడ్జిమెంట్స్ ఇవ్వాలి. ఈ మహాసభలలో ఈ 3 ఏళ్లుగా చేసినటువంటి గతంలో చేసినటువంటి ఉద్యమాలు పోరాటాలను ఎవరేసుకొని భవిష్యత్తుకు ఎలా బాటలు వేయాలనేటువంటి కూడా భవిష్యత్తు కర్తవ్యాన్ని నిర్ణయం చేసుకుంటారు మహాసభలో. అయితే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిజం సిద్ధాంత పునాదుల మీద స్థాపించబడి 100 ఏళ్లు నిండిన సందర్భంలో కూడా ఈ శత జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే తెలంగాణలో కూడా కొన్ని చోట్ల జరిగినాయి, కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఇంకా మళ్ళీ డిసెంబర్ 26 వరకు ఇవి కొనసాగుతాయి. ఇంకో మహాసభలు కూడా ఈ శాఖ నుంచి వెళ్ళి బస్తీ నుంచి జాతీయ స్థాయిలో జరుగుతాయి. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలంలో గైరాం తండాకు వెళ్లి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. తండాకు వెళ్లే మార్గంలో ఉన్న వాగు కారణంగా కొన్ని ఏళ్లుగా గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం ఎందుకని అధికారులను నిలదీశారు. 3 నెలల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాటోత్ నాయక్ మాట్లాడుతూ జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ను ఆదేశించామన్నారు. హైదరాబాద్ పూత దూరంలో ఉన్న ఏరియాలలో అనేక సమస్యలు మా దగ్గర ఎన్సిఎస్టీకి రావడం ద్వారా మేము ఈ ఏరియా విజిట్ చేయడం జరిగింది. దాని మీద ఈ జిల్లా కలెక్టర్ రివ్యూలో చాలామంది ఆఫీసర్ల నుండి కొంత వివరణ తీసుకోవడం జరిగింది. కానీ ఒక్కటైతే బాధాకరం, 76 సంవత్సరాల చరిత్రలో ఇప్పటికీ కూడా రోడ్లు లేని ఊర్లు ఉండడం అనేది చాలా సిగ్గుచేటైన పరిణామం. మరి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుందనేది చూడాలి, మాట్లాడాలి. ఈ అన్ని కమిషన్ ద్వారా మొత్తం నోటీసులు ఈ స్టేట్కి అని డిస్టిక్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మరో విరామం. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. తాతయ్య, ఇది ఏం మొక్క? టాంజరీన్, చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్ లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాం. తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి. ఎందుకు? ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి. ఓ థ్యాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం. RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. వనపర్తి జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి అధ్యక్షతన దిశ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి వాకటి శ్రీహరి, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశానికి గైర్హాజరైన పలు శాఖల అధికారులకు తాకీదులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్కు సూచించారు. అంతకుముందు యూనియన్ బ్యాంక్ అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు. పాఠకులు డిజిటల్ లైబ్రరీని సంపూర్ణంగా వినియోగించుకోవాలని సూచించారు. అలాగే గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను ప్రారంభించారు. దిశ సమావేశంలో మంత్రి వాకటి శ్రీహరి మాట్లాడుతూ తనకు అప్పగించిన శాఖలన్నింటినీ ప్రగతిపథంలో నడిపేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. సామాన్య పౌరుని దగ్గర కూడా ఆ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి అన్ని విషయాలను చేర్చే విధంగా, అది యానిమల్ హస్బెండరీ కావచ్చు, ఫిషరీ కావచ్చు, డైరీ డెవలప్మెంట్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, యూత్ సర్వీసెస్ కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్ ఇప్పటికే 3-4 సార్లు రివ్యూ చేసినాం. గత 10 సంవత్సరాలు ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటి కూడా నిర్వీర్యం అయిపోయి ఉండే, దాన్ని ఈ గాడిలో పెడతా ఉన్నాం. 100% ఈ డిపార్ట్మెంట్స్ ద్వారా సామాన్య ప్రజానికానికి అందాల్సినటువంటి ప్రతి సౌకర్యాన్ని కూడా పూర్తి స్థాయిలో అందిస్తాం. ఆ కోణంతోనే 18 గంటలు ప్రతిరోజు పనిచేస్తూ ఉన్నాం. AI ఆధారిత ఆవిష్కరణలతో ప్రపంచ సృజనాత్మకత ఆర్థిక వ్యవస్థకు భారత్ నాయకత్వం వహించనుందని సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. హైదరాబాద్లోని టీ హబ్లో జరిగిన సమావేశంలో సంజయ్ జాజు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా AI, ML ఆధారిత స్టార్టప్లు, ఇంక్యుబేటర్ల ప్రతినిధులతో సంజయ్ జాజు మాట్లాడారు. టీ హబ్ CEO, IIT హైదరాబాద్, NITలు, ఇంజనీరింగ్ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సృజనాత్మకత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించాలనే ప్రధానమంత్రి ఆలోచనతో సమాచార ప్రసార శాఖ వేవ్ ఎక్స్ స్టార్టప్ యాక్సిలరేటర్ ప్లాట్ఫామ్ను ప్రారంభించిందని సంజయ్ జాజు తెలిపారు. ఈ ప్లాట్ఫామ్లో కళా సేతు, భాషా సేతు సవాళ్లు ప్రకటించామని, ఇవి భవిష్యత్ డిజిటల్ వ్యవస్థను రూపొందించడంలో కీలకమని చెప్పారు. దేశ భాష, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే స్వదేశీ విస్తృత పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ప్రముఖ AI స్టార్టప్లు ఈ ఛాలెంజ్లలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు నషాముక్త్ భారత్ నినాదంతో వారణాసి వేదికగా నేటి నుంచి ప్రత్యేక సదస్సును కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. యువతను మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి విముక్తి చేసి దేశ నిర్మాణంలో వారి పాత్రను బలోపేతం చేసే దిశగా ఈ సదస్సు జరగనుంది. దీనిపై వివరాలు. మాదక ద్రవ్యాలు ఒక నిశ్శబ్ద శత్రువులా వ్యక్తులను, కుటుంబాలను, సమాజాన్ని నాశనం చేస్తున్నాయి. ఇవి కేవలం వ్యసనంతోనే ఆగవు. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా దీర్ఘకాలిక నష్టాన్ని కలిగిస్తాయి. భారతదేశంలో 65% మంది 35 ఏళ్లలోపు వయసు గల యువతే ఉన్నారు. ఈ యువశక్తి వికసిత్ భారత్ లక్ష్యానికి మూలస్తంభం. కానీ మాదక ద్రవ్యాలు వీరి శక్తిని, లక్ష్యాన్ని హరిస్తున్నాయి. బలహీనంగా ఆలోచిస్తే బలహీనులవుతారు, బలంగా ఆలోచిస్తే బలవంతులవుతారు అని స్వామి వివేకానంద యువతకు ఇచ్చిన సందేశం. ఈ స్ఫూర్తితోనే యువతను హానికరమైన అలవాట్ల నుంచి దూరంగా ఉంచేందుకు 2020 ఆగస్టు 15న కేంద్రం నషాముక్త అభియాన్కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే వారణాసిలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు యూత్ స్పిరిచువల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్ థీమ్ నషాముక్త యువ్ ఫర్ వికసిత్ భారత్. యువతను వ్యసనం నుంచి విముక్తి చేసి దేశ నిర్మాణంలో వారి పాత్రను బలోపేతం చేయడం దీని లక్ష్యం. సదస్సులో భాగంగా కేంద్ర వైద్యారోగ్య శాఖ, సామాజిక న్యాయం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలతో పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎయిమ్స్, 100కు పైగా ఆధ్యాత్మిక సంస్థల యువజన విభాగాలు పాల్గొంటాయి. ఈ సమావేశం ద్వారా కాశీ డిక్లరేషన్ పేరిట జాతీయ ప్రణాళికను విడుదల చేయనున్నారు. ఈ ప్రణాళిక ద్వారా యువత నాయకత్వంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఒక బలమైన ఉద్యమం రూపొందనుంది. 2026లో జరిగే వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్లో ఈ ప్రణాళిక పురోగతిని సమీక్షిస్తారు. నషాముక్త్ భారత్ అభియాన్ కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇది ప్రజా ఉద్యమం. ప్రతి పౌరుడు, ముఖ్యంగా యువత ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాలి. నషాముక్త్ భారత్ అభియాన్ పోర్టల్లో నషాముక్త్ భారత్ కోసం యువత, పౌరులు వాలంటీర్లుగా చేరి అవగాహన కార్యక్రమాల్లో భాగం కావాలని కేంద్రం పిలుపునిస్తోంది. మాదక ద్రవ్యాల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే స్థానిక అధికారులకు తెలపాలని పేర్కొంది. నషాముక్త్ భారత్ అభియాన్ యాప్ ద్వారా కార్యక్రమాలు, సమాచారం, సహాయం అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. మాదక ద్రవ్యాలపై జీరో టాలరెన్స్ విధానంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. అందులో భాగంగా నషాముక్త్ భారత్ అభియాన్ ద్వారా ఇప్పటి వరకు 16.5 కోట్ల మందికి కేంద్రం మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించింది. 27.76 లక్షల మంది చికిత్స, పునరావాసం పొందారు. దేశవ్యాప్తంగా 730 ఉచిత పునరావాస కేంద్రాలు, 342 ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్స్, 83 డిస్ట్రిక్ట్ డీ అడిక్షన్ సెంటర్స్ పనిచేస్తున్నాయి. వారణాసి వేదికగా జరుగుతున్న యూత్ స్పిరిచువల్ సమ్మిట్ కేవలం ఒక కార్యక్రమం కాదు, ఇది ఒక జాతీయ ఉద్యమం. యువత శక్తిని సరైన దిశలో మలచి మాదక ద్రవ్యాలు లేని ఆరోగ్యకరమైన భారతాన్ని నిర్మించేందుకు ఇది ఒక ముందడుగు. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగం కావాలని కోరుకుందాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పృథ్వీ 2 అగ్ని-1 బాలిస్టిక్ మిస్సైల్స్ ప్రయోగం విజయవంతమైనట్లు భారత రక్షణ శాఖ వెల్లడించింది. ఒడిశాలోని చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ఈ మిస్సైల్స్ ప్రయోగం జరిగినట్లు రక్షణ శాఖ తెలిపింది. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ పృథ్వీ 2, అగ్ని-1 రెండింటినీ విజయవంతంగా టెస్ట్ ఫైర్ చేశామని రక్షణ శాఖ ప్రకటించింది. ఈ ప్రయోగంలో అన్ని ఆపరేషనల్, టెక్నికల్ పారామితులను విజయవంతంగా అందుకుందని తెలిపింది. దీంతో భారత రక్షణ శాఖ అమ్ముల పొదిలో మరో 2 శక్తివంతమైన ఆయుధాలు చేరినట్లయిందని నిపుణులు అంటున్నారు. రష్యాతో వాణిజ్య బంధాన్ని తెంచుకోకుంటే సుంకాలు విధిస్తామంటూ నాటో చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. నాటోవి ద్వంద్వ ప్రమాణాలుగా భారత్ అభివర్ణించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడారు. నాటో చీఫ్ వ్యాఖ్యలు జరుగుతున్న పరిణామాలను దగ్గర నుంచి పరిశీలిస్తున్నామని జైస్వాల్ అన్నారు. భారత ప్రజల ఇంధన అవసరాలను తీర్చడం అత్యంత ప్రాధాన్య అంశమని పునరుద్ఘాటించారు. ఇందుకోసం మార్కెట్లలో అందుబాటులో ఉన్న అంశాలు ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల ఆధారంగా నడుచుకుంటామన్నారు. అదే సమయంలో ద్వంద్వ ప్రమాణాల పట్ల అంతే జాగ్రత్త వహిస్తామని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన $9 బిలియన్ వ్యయ నియంత్రణ బిల్లుకు సెనెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ మీడియాకు విదేశీ సాయానికి సంబంధించి ఈ కోతలను ట్రంప్ ప్రతిపాదించారు. పలువురు అధికారిక రిపబ్లికన్ సభ్యుల ఆందోళనల మధ్య ఈ బిల్లు ఆమోదం పొందింది. తదుపరి ఆమోదం కోసం ఇది ప్రతినిధుల సభకు వెళ్లనుంది. డెమోక్రాట్లు ప్రతిపాదించిన పలు సవరణలపై 12 గంటల పాటు సుదీర్ఘ చర్చ, పలుమార్లు ఓటింగ్ జరిగిన అనంతరం చివరకు బిల్లు 51-48తో ఆమోదం పొందింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరి నాట్లు వేసి వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఊరటనిస్తున్నాయి. మరో 2 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. నేడు బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన. దాదాపు 10,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు. నాగర్ కర్నూలు జిల్లాలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన. స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ. బనకచెర్లపై అధ్యయనానికి కమిటీ వేస్తామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. కేంద్రం చొరవతో తెలంగాణ, ఏపీ మధ్య జల వివాదాలు సమసిపోతాయని ఆశాభావం. చమురు సరఫరాలో అమెరికా ఆంక్షలపై పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ స్పందన. ఈ విషయంలో ఆందోళన అవసరం లేదని స్పష్టీకరణ. వారణాసి వేదికగా నేటి నుంచి నషాముక్త్ భారత్ సమ్మిట్. కాశీ డిక్లరేషన్ పేరిట మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ ప్రణాళికను విడుదల చేయనున్న కేంద్రం. రాష్ట్రంలో 2 రోజుల పాటు భారీ వర్ష సూచన. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.